ఈ సమ్మర్లో అయితే చల్లని మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఏ విధంగా చేసామో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది మజ్జిగ చారు అనేది. రోజు పెరుగు తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎండాకాలంలో చలువ చేయడానికి అయితే మనకి మజ్జిగ చారు అయితే చేసుకొని తింటే చాలా చలువ చేస్తుందండి. మజ్జిగ చారు కోసం అయితే మనం పెరుగు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవైతే తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు తీసుకున్నామండి. వీటితోనైతే మనం కమ్మనైన మజ్జిగ చారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం పెరుగు తీసుకొని మజ్జిగలాగా గిలకొట్టుకోవాలండి. పెరుగు మొత్తం కూడా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా గడ్డలుగా ముద్దలుగా లేకుండా మనమైతే చల్లకవంతో మొత్తం కూడా ఇలా గిలకొట్టుకోవాలండి. పెరుగు మొత్తం కూడా అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. చల్లకవం అయితేనే బాగుంటుంది. పెరుగంతా ఇలా మెత్తగా అయినాక మనం సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోవాలి, కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు చేద్దాం. ఇందులోనే మనం మజ్జిగలో ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి బాగా. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టి వేడొచ్చినాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడొచ్చినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచిన ఎల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. అవన్నీ కాస్త ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మజ్జిగ చారులో ఈ తాలింపు అనేది పోసుకోవాలి. తాలింపు మొత్తం కూడా మజ్జిగ చారులో వేసుకుంటే బాగుంటుంది. మీకు ఆనియన్స్ నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీరు కావాలనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా తాలింపులోనైనా వేసుకోవచ్చు. చల్లని మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, 10 నిమిషాలు కూడా పట్టదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.